నీకు మొగలి పువ్వులంటే ఇష్టం కదా? ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకులు జడను చుట్టి అందువల్లే చాలా కష్టపడి పొదల్లో దిగి నీ కోసం పట్టుకొచ్చే మొగలి పువ్వులు. నువ్వు మాట్లాడుకో, పెద్దోళ్ళం మేము మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నువ్వు దూరతావేంటి? ఇప్పుడు ఈ పువ్వు నువ్వు సింగారిస్తేనే నీ మెడలో నేను తాళి గడతా. ఆర్ యు రెడీ బేబీ? yes dear. పూలదండనా? వెయ్యండి నాన్నా. నానమ్మా ఇదిగో మీరు వెయ్యండి. కొట్టండి. అది త్వరగా మండపం పైకి రండి. ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండాయ నమః. ఓం పరమానందాయ నమః. ఓం ముకుందాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం జనార్దనాయ నమః. ఓం మాంగళ్యధారణ జరగబోతోంది. ఏంటి తాళి కనిపించడం లేదు? తాళి ఎక్కడా? తాళిపుట్టెక్కడా? తాళిపుట్టెక్కడా? ఎవరు తీసుంటారు? ఎవరా నా భార్య తాళి తీసుకుంది? చంపేస్తాను. తాళి ఇక్కడుంది. ఏం చేస్తున్నావే? తాళినిలా ఇవ్వవే. నాకు రాకుండా ఈ పెళ్లి జరుగుతుందా? నేనలా జరగనిస్తానా? ఓహో. అమ్మా సత్య, మీ అక్క ఇంకా వైజాగ్ నుంచి రాలేదు కదమ్మా? ఏయ్, దేవి ఫోన్ చేసింది. వచ్చే దారిలో బస్సు బ్రేక్ డౌన్ అయిందంట. అదంతా నాకు అనవసరం. నువ్వు నాకు అమ్మవైనా కూడా చిన్న వయసు నుంచి నన్ను నీకంటే ఎక్కువగా అమ్మలా చూసుకుంది నా అక్క దేవి మాత్రమే. తనిక్కడికి రాకుండా తాతయ్య నానమ్మల పెళ్లి నేను జరగనివ్వను. తనిప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పింది కొద్దిసేపట్లో వచ్చేస్తుంది. అమ్మా నువ్వు ముందు తాళిబొట్టు ఇవ్వమ్మా. నేనివ్వను. రే మురళీకృష్ణ, సుందరమూర్తి, లాక్కొచ్చేయండి. సత్య తాళివ్వు. చెప్పిన మాట విను. సత్య చెప్పిన మాట వినవే. సత్య చెప్పేది వినవా? అక్క వచ్చాకే నేను ఇస్తాను. చెప్పేది నీకే కావాలి. అందరూ వెయిట్ చేస్తున్నారు. సత్య అక్క 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 దేవి, నువ్వొచ్చే వరకు తాత తాలి కట్టకూడదు అని తాలి తీసుకుని అందర్నీ ఆట పట్టిస్తుంది. దాన్ని తీసుకొని రామ్మా. కోతి, ఏంటి ఇదంతా? సరే పద వెళ్దాం. రామ్మా. అక్క రా. రా అక్క. తాతయ్య రా. నానమ్మా వచ్చావమ్మా దేవి. ఇదిగోండి.
ఓం శ్రీ గౌర్యై నమః. ఓం శ్రీ పద్మాయ నమః. ఓం శ్రీ సత్యై నమః. ఓం శ్రీ మేధాయ నమః. ఓం శ్రీ సావిత్ర్యై నమః. ఓం శ్రీ విజయాయ నమః. ఓం శ్రీ జయాయ నమః. ఓం శ్రీ దేవసేనానియై నమః. ఓం శ్రీ సర్వదాయై నమః. గట్టి మేళం గట్టి మేళం. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. సర్వమంగళ అక్క 80వ పెళ్లి రోజున నేను బహుమతిగా తాతయ్యకి మొగల్ పువ్వులు తీసుకొచ్చిచ్చాను. నీ బహుమతిగా నువ్వు ఈ పూలని వాళ్ళ మీద చల్లు. చాలు. ఎనభైవ వార్షిక మహోత్సవం దివ్యంగా ముగిసింది. మీ కుటుంబ సభ్యులందరూ ఆశీర్వాదం తీసుకోండి. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. సరేనా? చల్లగా ఉండండి, చల్లగా ఉండండి. ఆశీర్వదించండి. రండి రండి, సంతోషంగా ఉండాలి. శుభం భవతు. అక్క రాక మనం స్పెషల్ గా ఆశీర్వాదం తీసుకుందాం. రండి రండి, నమస్కారం చేయండి. త్వరలోనే నీకు పెళ్లి జరగాలి దేవి. మీరు చక్కగా పెళ్లిళ్ళు చేసుకుని చక్కటి పిల్లల్ని గని మమ్మల్ని అందరినీ సంతోషపరచండి. అవును. లేవండి. ఆరోగ్యమస్తు. అందరూ సంతోషంగా ఉండాలి. సుఖీ భవ. అందరూ కూడా చక్కగా భోజనం చేసి వెళ్ళండి. మళ్ళీ స్వీటా? సంతోషకరమైన విషయం మాట్లాడడం కోసమమ్మా. నా కొడుకు మురళీకృష్ణకి నా అన్న కూతురు దేవికి పెళ్లి చెయ్యాలనుకున్నాం. చిన్న వయసులోనే వీడికిచ్చి పెళ్లి చేద్దాం అని అనుకున్నాం. ఇప్పుడు ఆ టైం వచ్చింది. ఏమండి మాట్లాడండి. మురళీకృష్ణకి పెళ్లి వయసు వచ్చింది. ఇప్పుడు దేవి కూడా మన దగ్గరకు వచ్చేసింది. మనం నిర్ణయానికి వస్తే బాగుంటుంది మావయ్య. మేం రెడీగానే ఉన్నాం. మాకు కూడా ఓకే అత్తయ్యా. నేను కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా. మరి దానికి కావలసిన ఏర్పాటు ఏంటో త్వరగా చేయండి. మంచి విషయమే కదరా, ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? అమ్మా నాకు కూడా సంతోషమే అమ్మా. మీకు 80వ వివాహ మహోత్సవం పూర్తయింది. దేవుడికి లడ్డు పెట్టి అర్చన చేయబోతున్నాం కదా. అలాగే అభిషేకం చేసిన చేతులతో తాంబూలాలు మార్చుకుని నిత్యం చేసుకుందాం. ఏంటిది? అక్క ఎందుకు డల్ గా ఉంది? ఏంటి ఓకేనా కాదా? మాకోకేనే బావా. మాకు కూడా డబుల్ ఓకే. అయితే నాకు కూడా చాలా సంతోషం. ఇదిగో అన్నయ్య లడ్డు తిను. ఇదిగో అన్నయ్య. అక్క నీకే కదా పెళ్లి జరిగిపోతుంది. ఇదిగో స్వీట్ తిను. అక్క ఏమైందక్క? నీకు లడ్డు అంటే చాలా ఇష్టం కదా, మరి తినక్క. ఇప్పుడు నాకు ఇష్టం లేదు.